ఈ ఫార్మాసిటీ అంశము హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ గవర్నమెంటు ఏదైతే రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి దాన్నంతా రద్దు చేసి చేయాలని చెప్పి చేయడంతో కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం, దీని మీద ఫార్మాసిటీ రద్దు కాలేదంటూ రద్దయినట్లు వచ్చిన వార్తలు నిజం కాదు. అప్పటి అమల్లోకి 2016 నాటి ఫార్మాసిటీ జీవో 31 హైకోర్టులో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్. ముఖ్యంగా గతంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీ రద్దు కాలేదని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. గతంలో చేపట్టిన భూసేకరణ రద్దు కాలేదని, సేకరించిన భూములను మళ్లీ పిటిషనర్ల పేరుతో రెవెన్యూ రికార్డులను సవరించడం సాధ్యం కాదని అందులో స్పష్టం చేశారు. ఫార్మాసిటీని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ పత్రికల్లో వచ్చిన వార్తలు వచ్చాయి, కథనాలు వచ్చాయి. భూసేకరణ కూడా రద్దయిందని పిటిషనర్ల వాదనలో నిజం లేదు. ఆ వాదనలో నిజం లేదని, అప్పటి సాధ్యాసాధ్యాలు పనికిరావు అని, కేవలం హైయర్సే ఎవిడెన్స్లు మాత్రమేనని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించిన 2018 జూన్ 10న పరిశ్రమల శాఖ ఇచ్చిన జీవో 31 రద్దు కాలేదని అదేవిధంగా చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూసేకరణ చేపట్టలేదని, భూములకు సంబంధించిన లావాదేవీలు జరగవు, లావాదేవీలకు సంబంధించిన ప్లాట్లు బుకింగ్లో ఆస్కారం ఉండదు. గ్రీన్ ఫార్మాసిటీ కోసం ఇప్పటికే మెజారిటీ భూముల సేకరణ పూర్తయింది. ప్రస్తుత దశలో ఈ కోర్టు జోక్యం చేసుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్దేశించిన గ్రీన్ ఫార్మాసిటీ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉంటుంది. పిటిషనర్ల భూములను సేకరించి పరిహారానికి సంబంధించిన అవార్డు జారీ చేశాం. పరిహారం మొత్తాలను కాంపిటిటివ్ అథారిటీ వద్ద ఇప్పటికే డిపాజిట్ చేశాం. చట్ట ప్రకారం అవార్డు పాస్ చేసిన తర్వాత కూడా సదరు పరిహార మొత్తాలను స్వీకరించడంలో పిటిషనర్లు విఫలమయ్యారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ గత ఏడాది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశాం. ప్రైమరీ నోటిఫికేషన్ ఇప్పటికీ అమల్లో ఉంది. డివిజనల్ బెంచ్లో అప్పీల్లో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత దశలో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ పిటిషన్ కొట్టేయండి అని కౌంటర్ అఫిడవిట్లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఇప్పటి ప్రభుత్వము ఈ యొక్క 20,000 ఎకరాలను రద్దు చేస్తే ఫార్మాసిటీలు అక్కడక్కడ అసెంబ్లీలో చేయాలని, ఇటీవలనే మెదక్లో ఈ యొక్క హైపో ఫార్మాను ఏర్పాటు చేసే కంపెనీలకు పర్మిషన్ ఇస్తూ ఉంది. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుత పని అన్నమా, మూర్ఖుడ పని అన్నమా, లేక పనికిరాని పని అన్నమా, రైతులను నట్టేట ముంచి రైతులను మోసం చేసి అతి తక్కువ ధరకు 20,000 ఎకరాలు దాదాపుగా అసైన్మెంట్ ల్యాండు, ఫారెస్ట్ ల్యాండు గుంజుకొని కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి విదేశాలకు పోయి అది చేశాం ఇది చేశామని చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ ఎంత దుర్మార్గుడు, పచ్చి నియంతలాగా పరిపాలించినటువంటి వ్యక్తికి ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని, అక్కడనే కాదు దాదాపుగా 1,00,000 ఎకరాల భూములు తెలంగాణలో గుంజుకొని తన అనుయులకు, కంపెనీ వాళ్లకు కట్టబెట్టారు. దీని మీద మేము అడుగుతూ ఉన్నాం, మిస్టర్ కేసీఆర్ ఆరు హరీష్ రావు, మీరు చెప్పండి, ఇందులో ఒక్క ఫ్యాక్టరీ అయినా అప్పటి నుంచి వచ్చిందా అని మేము అడుగుతూ ఉన్నాం. కానీ 2,000 ఎకరాలు లేదా 1,000 ఎకరాలు సరిపోయేటువంటి ఫార్మాకు మీరు ఇన్ని వేల ఎకరాలు తీసుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పు చేస్తూ ఉంది. దీన్ని ఫార్మాసిటీకి కాకుండా కొన్ని ఫార్మాసిటీసు అక్కడ కొన్ని పరిశ్రమలు వచ్చినాయి, అక్కడ మైన్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతామని, ఉపాధి పెంచుతామని, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులకు శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. హైకోర్టులో జరిగేటువంటి అంశాలను మనం గమనిస్తే ఎవరిని రానికుండా కేటీఆర్ గారు వీళ్ళ దగ్గర లాలూచిపడి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా ఫార్మాసిటీకి పోయిన దాఖలాలు లేవు.
కేవలం ప్రజల యొక్క భూములు గుంజుకొని రైతుల నోట్లో మట్టి కొట్టడానికి చేసిన ప్రయత్నమే అది అని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా 2013 చట్టాన్ని అమలు చేయలేదు, తక్కువ రేట్లో గుంజుకోవడం, ఇది కోర్టులో కొంత డిపాజిట్ చేసినామని చెప్పి ఇవ్వకపోవడం, రకరకాలైనటువంటిది చేసినటువంటి ప్రభుత్వం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ కరెక్ట్గా చేయకపోవడం, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పి పవర్ ప్రజెంటేషన్లో ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పేటువంటి సీఎం బామర్దికి 8,800 కోట్ల టెండర్ అంటూ దాంట్లో 8,000 కోట్లు 200 కోట్లు లాభం వచ్చిందని చెప్పి అవినీతి చేశాడని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, నీ అవినీతి ఉంటే కోర్టుకెళ్ళు, కానీ మీ మీద ఉన్న ఆరోపణలకు మీరే నిరూపించుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ యొక్క దుర్మార్గమైన బుద్ధి ప్రజల యొక్క ఉపాధి కాదు, ఉద్యోగం కాదు, కేవలం రైతులను మోసం చేయడం, రైతులకు ఏదో రైతు భరోసా ఇస్తామని చెప్పి అన్నీ గుంజుకొని రైతులకు నష్టపరిహారం బరాబరు ఇవ్వకపోవడం, ఇదంతా గమనించినటువంటి రైతులు ఉద్యమాన్ని చేశారు. ఈ ఉద్యమం ఫలితానే సిటీలో అందరూ కూడా కేసీఆర్ జిందాబాద్ అని ఓట్లు వేశారు. కానీ విలేజ్ వాళ్ళు ఎవరు కూడా లేదు. కేవలం ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి ఒక మహిళ చేసినటువంటి విన్యాసమే ఈ పార్టీ రాకుండా పోవడానికి కారణమైంది. అది ఫార్మాసిటీ కానీ ఇంకా రకరకాలైనటువంటి ఇండస్ట్రియల్ పార్కులని పేరుతోటి ఇప్పుడు రైతుల యొక్క భూములు గుంజుకొని అన్యాయం చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా శిక్షించాలని మేము హైకోర్టును కోరుతూ, అదేవిధంగా ఇందులో